ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రివ్యూ. సో మ్యాచ్ ఎలా జరిగిందంటే వితౌట్ షుగర్ కోటింగ్ చెప్పేస్తాను. వాళ్ళు 241 కొట్టారు, మన వాళ్ళు ఈజీగా చేశారు. సో ఇందులో ట్విస్టులు లేవు, టర్న్లు లేవు, చాలా ఈజీగా విన్ అయిపోయింది. సో మామూలుగా మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఉండాల్సిన మజా ఏదైతే ఉందో అది మిస్ అయిందని చెప్తాను. ఎందుకంటే యాక్చువల్గా మనకి మ్యాచ్లో మజా రావాలంటే ఆపోజిట్ టీం కూడా మనకి మంచి పోటీ ఇవ్వాలి. బట్ ఇక్కడ పాకిస్తాన్ చూస్తే పోటీ ఏమి ఇవ్వలేదు. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాది చిన్న డౌట్ అండి. ఇప్పుడు బంగ్లాదేశ్ టీం బ్యాటింగ్ లైనప్కి పాకిస్తాన్ టీం బ్యాటింగ్ లైనప్కి పెద్ద డిఫరెన్స్ ఏముంది? అలాగే ఆఫ్ఘనిస్తాన్ టీం బ్యాటింగ్ లైనప్కి పాకిస్తాన్ టీం బ్యాటింగ్ లైనప్కి డిఫరెన్స్ ఏముంది? పెద్ద డిఫరెన్స్ ఏముండవు. సో టీమ్గా చెప్పాలంటే పాకిస్తాన్ టీం బాగోలేదండి. ఏదో అక్కడ బౌలింగ్ లైనప్లో ఆ ముగ్గురు బౌలర్స్ కొంచెం పర్లేదు, కొంచెం కాదు పర్లేదు. సో అంతే తప్ప అక్కడ బ్యాటింగ్లో చూసుకుంటే బాబర్ అజము ఇంకా రిజ్వాను, మిగతా వాళ్ళందరూ ఇన్ఎక్స్పీరియన్సు. సో అక్కడ స్పిన్ బౌలింగ్ అటాక్లో చూసుకున్నా సరే అక్కడ ఏదో అబ్రారు కొంచెం పర్లేదు అనిపించాడు. కానీ పాకిస్తాన్ టీం ఇంకా ఎఫిషియెంట్గా ఒక టీంతో రావాలంటే ఇంకో 10 సంవత్సరాలైనా పడుద్ది వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అవ్వడానికి. సో అంతవరకు నాకు తెలిసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు ఎప్పుడు జరిగినా సరే వన్ సైడెడ్గానే జరిగిపోతాయి అనిపిస్తుంది. సో ఇంతకన్నా చెప్పడానికి ఏం లేవు అనుకుంటే ఉన్న ఈ పాయింట్స్ వాటి గురించి మాట్లాడదాం. సో వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టేయండి. 1000 సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రస్తుతానికి మనం 400 దగ్గరలో ఉన్నాం. సో ఇంకా ఫస్ట్ మనం పాకిస్తాన్ బ్యాటింగ్ ఎలా కొనసాగిందిరా అంటే వాళ్ళ బ్యాటింగ్ గురించి చెప్పుకుందాం. సో పవర్ ప్లే చూసుకుంటే పాకిస్తాన్ 52 for 2. సో ఇది పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా బెటర్ పవర్ ప్లే అని చెప్పలేదు. ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడు చూసినా సరే పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి పవర్ ప్లే ఆడలేదు. ఎప్పుడు కూడా మొన్న చూసుకున్నాం 22 కొట్టారు. సో అంతే అండి, వీళ్ళు ఈ మధ్యన ఆడిన మ్యాచ్లన్నీ అంతే పవర్ ప్లే చాలా వరస్ట్గా ఆడారు. సో ఈరోజు కొంచెం బెటర్గా ఆడారు. కాకపోతే అక్కడ మనకి ఆ 2 వికెట్లు ఎప్పుడైతే డౌన్ అయ్యాయో ఇక్కడ మా రిజ్వాన్ ఏం ప్లానింగ్ ఏంటో చాలామందికి అర్థం అవ్వలేదు. సో అసలు రిజ్వాన్ ప్లాన్ ఏం చేశాడంటే మనకి ఓవర్స్లో రన్స్ రాపోయినా పర్లేదు, కానీ వికెట్ని చేతిలో ఉంచుకుంటే మనం తర్వాత కొంచెం బ్యాట్ని జులిపించి ఆ రన్స్ పిండుకోవచ్చు. సో దట్ మనకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది. అలాంటిది ఏదో ప్లాన్ వేసాడు. బట్ అది వర్కౌట్ అయ్యిందా అంటే కొంతవరకు వర్కౌట్ అయింది. ఎందుకంటే మనకు అక్కడ పవర్ ప్లేలో 52 రన్స్ వచ్చాయి. తర్వాత 10 to 20 ఓవర్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ 27 రన్స్ వచ్చాయి. సో ఆ తర్వాత రిజ్వాన్ ఏం ప్లాన్ చేశాడో అది కరెక్ట్గా అమలు చేశాడని చెప్పాలి. ఎందుకంటే 20 to 30 ఓవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మళ్ళీ 50 రన్స్ అయితే బాగానే లాగారు. సో అంతవరకు వర్కౌట్ అయింది. కాకపోతే అక్కడ మనకి రిజ్వాను ఇంకా అక్కడ సౌత్ సైకిల్ ఎప్పుడైతే అవుట్ అయిపోయారో పాకిస్తాన్ టీం కొలాప్స్ అయిపోయింది. 241 చేతులు ఎత్తేసింది. సో యాక్చువల్గా ఇక్కడ పాపం రిజ్వాన్కి సౌత్ సైకిల్కి 2 లైఫ్లు అయితే వచ్చాయి. మన వాళ్ళు వదిలేరు. అక్కడ హర్షిత్ రాణా ఒకటి, ఇంకా కుల్దీప్. కాకపోతే అవి ఒక మంచి విషయం ఏంటంటే అవి కాస్ట్లీగా మారలేదు, వెంటనే అవుట్ అయిపోయారు అనమాట. సో ఇది మ్యాటరు. ఏం లేదండి పాకిస్తాన్ బ్యాటింగ్ గురించి మాట్లాడడానికి. ఉన్నది ఏదైనా మాట్లాడాలంటే అక్కడ సౌత్ సైకిల్ ఇంకా రిజ్వాన్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్పే కొంచెం చెప్పుకోదగ్గ రన్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఒక 104 రన్స్ అయితే చేశారు. సో అంతే, ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. సౌత్ సైకిల్ ఒక 62, రిజ్వాన్ 46, ఖుష్దిల్ ఒక 38 రన్స్. మనకి బాబరు యాజ్ యూజువల్గా మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు, జస్ట్ 23 రన్స్ చేశాడు. సో ఒక కోఇన్సిడెంట్ ఏంటంటే మనకి 2003 వరల్డ్ కప్లో కూడా పాకిస్తాన్ ఫస్ట్ వికెట్ 41 ఆ టైంలో పడింది. సో ఈరోజు మ్యాచ్లో కూడా చాలా కోఇన్సిడెంట్ అనమాట. 41 దగ్గర బాబర్ వికెట్ పడింది. సో అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పాలి. కాకపోతే అది అంటే ఇట్స్ ఏ బ్యాడ్ రికార్డ్ అనమాట. అదేంటంటే వరుసగా ఒక టీం ఎప్పుడూ కూడా 12 సార్లు టాస్ ఓడిపోలేదు. సో ఆ రికార్డ్ అయితే మనమే కొట్టేసామని చెప్పాలి. ఇంతకుముందు అది నెదర్లాండ్స్ పేరు మీద ఉండేది. సో ఈరోజు మనం దాన్ని అధిగమించేసాము. సో టోటల్గా ఈ 12 సార్లు టాస్ ఏదైతే ఉందో అందులో 9 సార్లు మనకి రోహిత్ శర్మ ఓడిపోతే 3 సార్లు కేఎల్ రాహుల్ ఓడిపోయాడు. బట్ ఇందులో మనం ఫీల్ అవ్వాల్సిన విషయం లేదు. ఎందుకంటే టాస్ అనేది మన చేతిలో ఉండదు. కాయిన్ ఎగరేస్తారు, అయితే అవుట్ లేకపోతే ఇటు. ఒకవేళ ఆట బాగా ఆడకపోయి 12 సార్లు లైన్గా ఓడిపోతే దానికి మనం ఫీల్ అవ్వాలి. సో టాస్లో ఏముంది, బొక్క పెద్ద పట్టించుకోకలేదు. సో ఇది వదిలేండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో దీన్ని పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది. కాకపోతే హోస్ట్ కంట్రీయే టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఛాన్స్ లేదు, 2 మ్యాచ్లు ఓడిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అవుట్. ఒకవేళ బంగ్లాదేశ్తో గెలిచిన ఛాన్స్ లేదు. సో మనం ఇప్పుడు సెమీఫైనల్స్కి న్యూజిలాండ్తో పాటు మనం వెళ్ళిపోయినట్టే.
న్యూజిలాండ్ ఇంకా వెళ్ళలేదు, ఫస్ట్ మనం వెళ్ళాం అనుకోవడం. ఎందుకంటే న్యూజిలాండ్కి ఇంకొక మ్యాచ్ ఉంది, మనతో ఆడాలి కాబట్టి. ఒకవేళ న్యూజిలాండ్ మనతో ఓడిపోయినా అక్కడ బంగ్లాదేశ్తో గెలుస్తుంది కాబట్టి మనం ఇద్దరం మన గ్రూప్ నుంచి సెమీస్కి వెళ్ళిపోయినట్టు మనం అనుకోవచ్చు. ఇంకా మన బ్యాటింగ్ విషయం చూసుకుంటే ఇండియా బ్యాటింగ్ ఎలా మొదలైందిరా అంటే మనకి రోహిత్ శర్మ ఒక మంచి స్టార్ట్ ఇచ్చాడు, కొట్టింది జస్ట్ ఒక 20 రన్స్ కానీ అదరు కొట్టాడు అనమాట. సో అలాంటి మంచి స్టార్ట్ రావడం వల్ల ఏం జరిగిందంటే మనకి వెనకున్న బ్యాట్స్మెన్ మీద అయితే ప్రెజర్ అనేది పడలేదు. ప్రెజర్ పడకపోవడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా రన్ చేసి అయితే కంప్లీట్ చేస్తారు. సో అలాగే శుభ్మన్ గిల్ కూడా ఈరోజు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో మనకు తెలుసు యాజ్ యూజువల్ ఆన్ సైడ్ ఎంత మంచి షాట్లు కొడతాడు. అలాగే ఈరోజు శుభ్మన్ గిల్ సచిన్ టెండూల్కర్ ఒక స్ట్రైట్ డ్రైవ్ అయితే బౌలర్కి చూపిస్తూ బ్యాట్ని ఒక మంచి స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు. దాని తర్వాత కవర్స్ కూడా ఒక కవర్ డ్రైవ్ అయితే కొట్టాడు. సో మంచి మంచి డ్రైవ్స్ అయితే ఆడాడని చెప్పాలి. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ మనకి అబ్రారు బౌలింగ్లో అనుకోని విధంగా బౌల్డ్ అయ్యాడు. అలాగే ఇక్కడ మనకి ఇన్నింగ్స్ని బిల్డ్ చేసిన విధానం చూసుకుంటే చాలా అద్భుతంగా ఆడారు. అక్కడ మన కోహ్లీ కానీ గిల్ కానీ వాళ్ళిద్దరూ కలిపి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఒక 67 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వాళ్ళిద్దరూ చేయడం వల్ల ఏంటంటే వెనకున్న వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. సో అలాగే కోహ్లీ శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే అక్కడ 114 రన్స్ అయితే పార్ట్నర్షిప్ చేశారు. ఈరోజు మ్యాచ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి యాక్చువల్గా ఇప్పుడు నెంబర్ 5లో కేఎల్ రాహుల్ పంపించాలా లేకపోతే అక్షర్ పటేల్ పంపించాలా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉండేది. బట్ ఈరోజు చాలా డిఫరెంట్గా మనకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. సో హార్దిక్ పాండ్యా కూడా వచ్చి ధనాధన ఒక 2 షాట్లు కొట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఓకే మన కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా, ఎలాగో విన్ అయితే అయిపోద్దని మనకు కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే కోహ్లీ సెంచరీ చేస్తాడా లేకపోతే 98, 99 దగ్గరకు వచ్చి ఆగిపోతాడా అన్న టైంలో మనకు అక్కడ అక్షర్ పటేల్ కూడా వచ్చి మంచి సపోర్ట్ అవ్వడం వల్ల కోహ్లీ లాస్ట్ విన్నింగ్ షాట్తో ఆ సెంచరీ కూడా పూర్తి చేశాడు. సో ఈ సెంచరీతో కోహ్లీ ఒక ఫార్మేట్లో 51 సెంచరీస్తో అయితే సచిన్ రికార్డ్ని సమం చేశాడని చెప్పాలి. సో ఇంకా పాకిస్తాన్ పేస్ బౌలింగ్ నుంచి మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అక్కడ నసీం షా కానీ సాయిన్ షాఫ్రీద్ కానీ హరీష్ రాఫ్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. కానీ మంచి టక్ ఆఫ్ 4గా వికెట్ టు వికెట్ అయితే బాల్ చేశారు. మనకి మెయిన్ అక్కడ హఫ్రీది కొంచెం ఇంటెలిజెంట్గా రోహిత్ శర్మని ఒక 6 ఇచ్చిన తర్వాత ఒక స్లోవర్ 1 వేసి ఒక ఇన్స్వింగర్తో అయితే రోహిత్ శర్మని బాల్తో కొట్టించాడు. ఓకే మనం ప్రత్యర్థి శత్రు దేశం అయినా సరే మెచ్చుకోవాలి. ఎందుకంటే స్పోర్ట్స్కి మనకి బోర్డర్స్ అనేవి ఉండవు కాబట్టి ఆ విషయంలో సాయిన్ షాని మెచ్చుకోవాలి. రిజ్వాన్ అక్కడ అబ్రార్తో ఏదో ట్రై చేశాడు కానీ బట్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎవరు బౌలింగ్ రిస్క్ తీసుకోవాలి, ఎవరు బౌలింగ్ షార్ట్స్ ఆడాలని. సో అబ్రార్ బౌలింగ్కి కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మిగతా వాళ్ళకి మన వాళ్ళు బౌండరీస్ బాధేశారు. సో ఆ విధంగా అయితే మన వాళ్ళు చేజ్ని పూర్తి చేశారు. సో యాక్చువల్గా మనం ఈ మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేసిన మజా ఆ ఊపు అదంతా కొంచెం ఎందుకు మిస్ అయింది అంటే నాకు తెలిసి పాకిస్తాన్ ఒక 280, 300 కొట్టుంటే మనకి కూడా చేజ్ చేయడానికి రన్స్ ఉండేవి బోర్డు మీద. సో దట్ మనకి ఏంటంటే మన బ్యాట్స్మెన్ కూడా స్కోర్ చేయడం వల్ల మనకి కొంచెం మజా అది వచ్చేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మరీ 241 రన్స్కి పాకిస్తాన్ చేతులు ఎత్తడం వల్ల మన వాళ్ళకి కూడా అందరికీ ఆడడానికి ఛాన్స్ రాలేదు. అక్కడ ఒక 2-3 బ్యాట్స్మెన్కి తప్ప. సో దానివల్ల మనకి కొంచెం ఆ మిజా మిస్ అయింది. ఫైనల్గా మనం మ్యాచ్ విన్ అయిపోయాం కాబట్టి దాన్ని మనం ఇగ్నోర్ చేసేవచ్చు. అక్కడ మనకి ఈరోజు బౌలింగ్ చేంజెస్ అయితే రోహిత్ శర్మ కొంచెం మార్చాడు ప్లాన్. ఎందుకంటే మనకి అక్కడ ఆ రిజ్వాను కొంచెం రన్స్ స్కోర్ చేయట్లేదు అని రోహిత్ శర్మ ఎప్పుడైతే పసిగట్టాడో సో సెకండ్ స్పెల్లో కూడా మన పేస్ బౌలర్లతో వేయించాడు. ఎందుకంటే ఒకవేళ ఆఫ్టర్ 30 ఓవర్స్ మళ్ళీ సెకండ్ స్పెల్కి మన హార్దిక్ పాండ్యా కానీ షమీ వీళ్ళు ఎవరిని తీసుకొచ్చినా అప్పటికి బాల్ మెత్తబడిపోద్ది కాబట్టి ఎలాగా అక్కడ రిజ్వానాలు షాట్లు కొట్టట్లేదు కాబట్టి వీళ్ళు బిలో 20 ఓవర్స్ సెకండ్ స్పెల్ కూడా వేయించాడు. సో అదొకటి అయితే నాకు బాగా నచ్చింది. బట్ వికెట్లు అయితే పడలేదు. బట్ ఏదో ట్రై చేశాడు, కొత్తగా అనిపించింది నాకైతే. సో ఫైనల్గా ఈరోజు మ్యాచ్ రివ్యూ ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.